హాయ్ అందరికీ నేను ఈరోజు మీకు టమోటా పచ్చడి చూపించబోతున్నాను. చాలా ఈజీ. నేను అన్నీ కలిపి ఒకేసారి ఎలా చేయాలని చూపెడతాను. అండ్ ఇది అన్నానికి బాగుంటుంది అండ్ దోశలకు కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేస్తున్నాను. కొంచెం ఎండు కారం యాడ్ చేస్తాను. చూడండి ఈజీగా. చాలామంది ఎప్పుడన్నా ఈ టమోటా పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది అండ్ దోశలకు కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చూడండి ఇప్పుడు బాండీలో నూనె కాగింది కదా, నేను దీంట్లో ధనియాలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ యాడ్ చేస్తాను ఒకేసారి. చూడండి ఇంగువ కొంచెము వేసుకోవడమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్న వాళ్ళు వెల్లుల్లి వేసుకోవాల్సిన వాళ్ళు వేసుకోండి. ఓకే, ఇక చూడండి ఇలా యాడ్ చేసిన తర్వాత అన్నీ ఒకేసారి మనం మిక్సీకి వేయచ్చు. 5 మినిట్స్లో అయిపోతుంది టమాటో పచ్చడి. చూడండి ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాను దీనికి. అంతే, నేను ఒక 5 టమాటాలు తీసుకున్నానండి. నేను ఒక 6 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను దీనికి. అండ్ తర్వాత నేను వీటికి కొంచెం కారం కూడా యాడ్ చేస్తాను. ఈ పోపు వేగిన తర్వాత దీంట్లోనే మనం టమోటాలు యాడ్ చేసుకోవడం, అంతే ఈజీ. నేను ఈ పోపులోని టమోటాలు అన్నీ యాడ్ చేశాను. ఇదిగోండి 5 టమోటాస్ యాడ్ చేశాను. ఎందుకంటే ఇలా క్రంచీగా ఉంటుంది. ధనియాలు అన్నీ క్రంచీగా మనకి నోటి కింద అట్లా తెలుస్తాయి. బాగుంటుంది టేస్ట్. దీంట్లో పసుపు, కారము, కొంచెం చింతపండు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవడమే. 5 మినిట్స్లో రెడీ. టమోటా పచ్చడి రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం చింతపండు, దీన్ని ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు. దీనికి లిడ్ పెట్టేస్తాం కాబట్టి ఆవిరికి మగ్గిపోతుంది. దీనికి తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి, అంతే. పసుపు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి కొంచెం కారం కూడా యాడ్ చేస్తాను. చూడండి చాలా బాగుంటుంది టేస్ట్. ఎండుమిరపకాయలు లేనప్పుడు ఇలా చేసుకోండి, కానీ ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుంది. అంతే, మూత పెట్టుకుంటే టమోటా పచ్చడి మిక్సీకి వేసుకుంటే రెడీ అయిపోతుంది. చూడండి మనం ఒక్కసారి మూత లిడ్ తీసి మనం చూసుకుందాము మాడకుండా. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. అన్ని కలగలిపి చేస్తే చాలా బాగుంటుంది. అంటే టమోటాలు సపరేట్గా, పచ్చిమిరపకాయలు సపరేటు అట్లా కాకుండా ఇలా చేయండి. హోటల్ స్టైల్లో వస్తుంది మీకు. చూడండి ఎంత బాగుందో. అంతే, ఇది చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుంటే మీకు పెసరట్టుతో ఈ చట్నీ చూపెడతాను ఎంత బాగుంటుందో. చూడండి ఇవన్నీ టమోటాలన్నీ ఇలా దగ్గరికి వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాం. మిక్సీకి వేసేసుకుందాం, అంతే. ఉప్పు వేసుకుంటే అయిపోతుంది. టమాటో పచ్చడి రెడీ. మీకు మిక్సీ వేసిన తర్వాత చూపెడతాను. ఇలా చూడండి మనం అన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. దీంట్లో మనం ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు చూపెడతాను. ఒక 2 స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకోండి, అంతే. అయిపోతుంది టమాటో పచ్చడి రెడీ. చూడండి ఎంతో కలర్ఫుల్ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, దోశలోకి, రెండిట్లోకి బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. కలర్ఫుల్గా ఉంది కదండి చాలా. అంతే, టమాటో పచ్చడి రెడీ. బాయ్.